విద్యార్థుల కర్తవ్యాలను గుర్తు చేస్తూ విద్యను అభ్యసించడమే కాకుండా సామాజిక సేవ ద్వారా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నదే లక్ష్యం కావాలని ఎంపీడీఓ కొంకి అప్పారావు పేర్కొన్నారు. మండల కేంద్రం కర్పచంద్రన సమావేశ మందిరంలో కాకినాడ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన 4 రోజుల ఎస్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ ప్రత్యేక సేవా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల సేవా గుణం అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులకు సమాజంలోని సమస్యలు తెలుసుకోవడానికి ఇలాంటి క్యాంపులు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కాకినాడ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం మునిరత్నమ్మ మాట్లాడుతూ కరపలో వివిధ కార్యక్రమాలు నిర్వహించామని, అందులో భాగంగా విద్యార్థుల్లో ఆరోగ్యం, పరిశుభ్రత అంశంపై అవగాహన, హెల్త్ క్యాంపు, పరిసరాల పరిశుభ్రత, సహజ వనరుల సంరక్షణ వంటి ఎన్నో కార్యక్రమాలుంటాయన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇలానే ఇక ముందు జరిగే కార్యక్రమాలకు కూడా సహాయ సహకారాన్ని అందించాలని కోరారు. గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి మాట్లాడుతూ ఆరోగ్యం పరంగానే కాకుండా ప్రజాసేవకు బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు సామాజిక సేవకు ముందు అడుగు వేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక ముందు జరిగే కార్యక్రమాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ ఆశాజ్యోతి తెలిపారు. అనంతరం 4వ సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థులను అభినందిస్తూ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ముందుగా క్విజ్లో ప్రతిభ చూపిన చిన్నారులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్ ఆఫీసర్ మాధవి, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏవో భాస్కర్రావు, టీడీపీ మండల అధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు, మండల మహిళా అధ్యక్షురాలు కోడ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే మొన్న 3వ తారీఖు నుంచి కూడా మరి ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ పిలిచి భాగస్వాములు చేశారు. దానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 4 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేసి, అలాగే మా కడపలోని హై స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కూడా చక్కగా వాళ్ళని ఆడించి ఆటల పోటీలు పెట్టి చక్కగా, అలాగే రంగోలీ పోటీలు, ఇవన్నీ మీరు చదువుకోవడం హెల్త్ పరంగా చదువుకుని కాకుండా ప్రజాసేవ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 4 రోజులుగా నేను చూస్తున్నాను, మిమ్మల్ని అందరినీ చాలా సేవ చేశారు. చదువుకున్న వాళ్ళు చదువుకోవడమే, మేము నర్సింగ్ చేస్తున్నాం, మా పని ఏదో మేము చేసుకుని వెళ్ళిపోలేని రీతిగా కాకుండా మరి మీ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా మా కరప గ్రామాన్ని పరిగణించారు. మీ అందరికీ కూడా మా గ్రామం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయండి. కాకుండా మీరు కడప ఎంపీడీఓ పరిధిలోకి కానీ మండల పరిధిలోకి కానీ వచ్చినప్పుడు ఏ డేట్ చూసారో మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళారన్నారు, అక్కడ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీరు గమనించింది ఏంటి, మీ టీచర్ చెప్పింది మాత్రమే చూసారా, అదనంగా ఏమన్నా మీరు ఆలోచన చేశారా? అలాగే వృద్ధాశ్రమానికి వెళ్ళానన్నారు నడుపుదురు, అక్కడ మీరు గమనించింది ఏంటి, భవిష్యత్తులో మీ వృత్తిలో అలాంటి పరిస్థితి అనాథలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? అలాగే స్కూల్కి వెళ్ళారు, స్కూల్కి మీరు దాటి వచ్చిన స్కూలే కనుక అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదు. సరౌండింగ్ విలేజెస్లో కూడా మన సర్వీసెస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే నర్సింగ్ అనేది దట్ ఈస్ బేసిక్ అని. సో అందరికీ తెలుసు, డాక్టర్స్ రావడము పోవడము ఏదో మెడికేషన్స్ అనేది ఇది చేస్తారు, కానీ నర్సింగ్ అలా కాదు. సో ఎందుకంటే మనం కాంప్రహెన్సివ్ టోటల్ నర్సింగ్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. 24 hours ఎవరు ఉంటారు పేషెంట్స్ దగ్గర అంటే నర్సెస్ మాత్రమే ఉంటారు. సో అలాంటి స్టేజ్లో మనము ఈవెన్ సో మైనర్ ఎలిమెంట్స్ అనేది ఫ్యామిలీస్లో ఏమొచ్చినా ఎలా ఇది చేసుకోవాలి, మనం ఎలా అసిస్ట్ చేయాలి. సో ప్రివెంటివ్ ఇనిషియల్ స్టేజ్లోనే, ఫస్ట్ స్టేజ్లోనే, ప్రైమరీ స్టేజ్లోనే సో ఇమ్మీడియట్గా పేషెంట్లు ఎలా అప్రోచ్ కావాలి. సో మెడికల్ కేర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం హోమ్ టు హోమ్ చేయడానికి సో ఇంట్రెస్ట్ చూపాలి.